క్యాబేజ్ పకోడాస్ మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. ఓకే, బియ్యం పిండి, కారపొడి, క్యాబేజ్ కట్ చేసింది, చిల్లీ ఫ్లేక్స్, కార్న్ఫ్లోర్, మైదా, ధనియాలు, ఆయిల్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, పకోడాస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఆల్రెడీ మనం హీటింగ్ కి పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనం హీట్ పకోడా అయ్యేటప్పుడు మనం ప్రాసెస్ కొంచెం తగ్గించి ఓకే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే ఇందులో ఫస్ట్ క్యాబేజ్ యాడ్ చేయండి. ఓకే, మీకు పకోడాస్ అంటే ఇష్టమా జనరల్ గా? క్యాబేజ్ పకోడా ఇష్టం. యాక్చువల్ నేను ఆనియన్ తినను, సో ఇది ఇది తిన్నాను. ఒక్కటేనా మీ ఫేవరెట్? ఏంటి అంత స్పెషల్ ఈ క్యాబేజ్ పకోడాస్ లో? అంటే పకోడా అంటే ఇష్టం కాబట్టి ఆనియన్ రీప్లేస్ చేసి దీన్ని ట్రై చేశాను. సో బాగుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఇలా దీంట్లో హాఫ్ స్పూన్ మైదా, ఓకే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ కాన్స్టెంట్, ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్, దీనికి సరిపడా సాల్ట్, కొంచెం కలర్ కోసం అండ్ హెల్త్ కోసం కూడా పసుపు. దీంట్లో క్రష్డ్ ధనియా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఓకే కుదిరితే వాటర్ కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే దానికి బైండింగ్ ఉంది. ఓకే కొంచెం లైట్గా చేతిలో డైరెక్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో క్యాబేజ్ ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ టైప్ క్యాబేజ్తో చేస్తాను. ఇంకేది కర్రీస్ కామన్. క్యాబేజ్ తో మంచూరియా కూడా చేస్తారు చాలా మంది. మంచూరియా కామన్, అది కామన్ కదా, కొత్త వెరైటీస్. కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. ఓకే, అంటే కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇది యాడ్ చేయొచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. దీంట్లో కావాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఓకే సో ఇది రెడీ అయిపోయింది, మనకు మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పకోడీలు వేసుకోవడమేనా? ఓకే పకోడా వేసి ఓకే ఇప్పుడు మనం పకోడీస్ అనేది తీసుకున్నాం, గార్నిషింగ్ ప్లేట్ లో పెట్టేది. ఓకే సాయిశ్రీ గారు, క్యాబేజ్ పకోడా రెడీ అయిందండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే
చూస్తున్నారు కదండి, క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. ఈ లోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్యాబేజ్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బియ్యం పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్, ఫ్రెష్ చేసిన ధనియాలు, క్యాబేజ్ తురుము, నూనె. క్యాబేజ్ పకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ముందుగా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తురుము, 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, క్రష్ చేసిన ధనియాలు, కొత్తిమీర వేసి వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసి కలుపుకొని తర్వాత పకోడీ లాగా వేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పకోడీ రెడీ.